గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనంలోని 2వ భాగము. మించిన బలము గల వారి చేతి నుండి. మించిన బలము గలవాడు అపవాది. ఈ అపవాది మోసం చేశాడు. అవ్వ మోసపోయింది. ఆదాము తప్పు చేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు. ఈ కారణముగా మరణము మానవుని జీవితంలోనికి ప్రవేశించింది. ఉదాహరణకు ఇప్పుడు కరోనా వైరస్ ఏ విధముగా నైతే మనిషి శరీరములోనికి దేహంలోనికి ప్రవేశించి మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందో అలాగే ఈ పాపము ద్వారా మరణం మనిషిని జీవితంలోనికి ప్రవేశించుట వలన మానవుడు అపవాది అనగా సాతాను వశమై అన్ని విధాలా నాశనమవుతూ నిత్య నరకాగ్నికి అనుభవిస్తున్నాడు. అశాశ్వతమైనటువంటి సుఖ ఆనందాలను మనిషికి ఎర వేస్తూ, అంటే వాటిపై ఆశలను వ్యామోహాలను కలిగిస్తూ మనిషి జీవితాన్ని ఈ అపవాది పూర్తిగా బంధించేశాడు. ఇది చాలా భయంకరమైన సమస్య. మానవుడు అశాశ్వతమైన ఈ జీవితపు అవసరాలే శాశ్వతమని భ్రమపడుతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం దగ్గరకు రాకపోవటం వలనే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అన్న నిజ సత్యాన్ని గ్రహించలేక ఈ విధమైనటువంటి భ్రమలో జీవిస్తున్నాడు. ఎవరైనా దేవుని వాక్యపు వెలుగు దగ్గరకు నివసించకపోతే వారు ఏవి శాశ్వతమో ఏవి అశాశ్వతమో తెలుసుకొనుట చాలా కష్టం. దేవుని యొక్క వాక్యము మనిషి జీవితానికి, మనిషి త్రోవకు వెలుగు అని మనం స్పష్టంగా నేర్చుకుంటున్నాం కదా. చీకటి ఇంటికి యజమాని సాతాను. ఇందువలనే ప్రతి మనిషి జీవితంలో దుఃఖము, వేదనలు, చనిపోవాలనే కోరిక, నాకెందుకు ఈ జీవితం అనే ప్రశ్నార్థకమైనటువంటి అగమ్యగోచరమైన జీవితపు తలంపులు, జీవితం పైన విరక్తి, ఇవన్నిటికీ కారణము సాతాను ప్రవేశింపచేసినటువంటి పాపమే. ఇది మరణానికి సంబంధించినటువంటి సిమిటమ్స్. జ్ఞానం కలిగిన వారు ఇది మంచి జీవితం కాదు అంటే దేవుడు మంచివాడు, దేవుడు ఇచ్చే జీవితము మంచి జీవితము, ఇది మంచి జీవితం కాదని మనిషి పతనమైన జీవితాన్ని జీవిస్తూ నెమ్మదిని కోల్పోయి జీవితం మీద విరక్తి కలుగుతుంటుంటే ఇది దేవుడు ఇచ్చిన జీవితం కాదు, దేవుడు ఇచ్చినది జీవితం కలిగి ఉండాలి అని మన పూర్వీకులు పెద్దలు ఏకాగ్రత అనేటటువంటి ధ్యానముతో కూడిన తపస్సులు చేశారు. ఆ తపస్సుల వలన మనిషి బంధించబడిన సాతాను చేతిలో నుండి విడిపించబడలేదు, కానీ విడిపించబడటానికి మార్గం కనుగొన్నారు. అది యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మార్గం, నేనే మార్గము అని. ఈ సత్యాన్ని గ్రహించని మానవుడు ఇంకా భ్రమలోనే బ్రతుకుతూ నిత్య నరకానికి గురి అవుతుండగా ఆ పరమాత్ముడే ఈ పాపము చేసినటువంటి మనిషిని పాపములో నుండి, అంటే అపవాది సాతాను చెర నుండి విడిపించుటకు పాపపు శరీర ఆకారమును ధరించుకొని ఈ భువిపై అడుగుపెట్టగా అప్పటి జ్ఞానులు ఆయనకు స్వాగతం పలకగా పరలోక సైన్య సమూహం అంతా ఆయనను ఆరాధించింది. ఇది సత్యం. ప్రియ శ్రోతలారా, ఇప్పుడు చెప్పండి, ఎవరు మించిన బలము గలవాని చేతి నుండి విడిపించేది? సృష్టికర్తే పతనమైన మానవ జీవితం కొరకు బలి అయ్యాడని విశ్వసించిన నీవు నేను కదా. మన ఎదుట ఉన్నటువంటి వారు పాపం వలన శిక్ష అనుభవిస్తుంటుంటే, అంటే సమాధానం లేక, నెమ్మది లేక, శరీర రోగాలతోటి, వ్యాధులతోటి జీవితం మీద విరక్తి కలిగి జీవిస్తుంటే వారికి సువార్త చెప్పకపోవటం, కనీసం వారి కొరకు ప్రార్థన చేయకపోవటం ఎంత విచారించగలిగినటువంటి విషయం. అనుదినము నీ కోసము, నీ కుటుంబం కోసమే జీవించటం తప్ప దేవుని చిత్తమును మనం నెరవేరుస్తున్నామా? ఈ విధంగా ఉండటము దేవుని చిత్తమా
లేక నశించేటటువంటి వారికి సువార్తను ప్రకటించి ప్రార్థించి మించిన బలము గల వాని చేతి నుండి విడిపించుట దేవుని చిత్తమా? ఆలోచించండి. దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము ప్రకాశిస్తారు, వెలుగుతూనే ఉంటారు. ఇదే వర్తమానాన్ని రేపటి దినాన మనం కొనసాగించుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి వందనాలు. అయ్యా, సిలువను ప్రభువా నాయన మా భుజాల మీద ఉన్నది స్వామి. నీ సిలువను ఎత్తుకొని వెంబడించువాడు నీకు పాత్రుడని మీరు మాకు సెలవిచ్చారు. ప్రభువా, మేమందరం ఇట్టి బాధ్యత కలిగిన వారమై జీవించుదుముగాక. ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం. సాతానుడు మాలో ప్రవేశించకుండా, మా జీవితాన్ని కబలించకుండా దయచేసి మమ్మల్ని మీరు కాపాడండి. కంటి చూపు ద్వారా, హృదయ తలంపుల ద్వారా, శరీర క్రియల ద్వారా ఎలాంటి పాపములో మేము ప్రవేశించకుండా పడిపోకుండా మీరే మమ్మల్ని కాపాడమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలం మనకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.